ముమ్మగారు ఏమన్నాడు చూసారా అండి? కాకపోతే ఏమన్నాడండి? ఎంత మాట అన్నాడండి అసలు మిడిల్ క్లాస్ అన్నాడండి. మీరంటే మిడిల్ క్లాసే, మరి నన్ను కూడా మీరు? సర్లేండి. ఎంత మాట అన్నాడండి అసలు తట్టుకోలేకపోతున్నాను. మిడిల్ క్లాస్ అని అంత మాట అంటాడండి. ముమ్మగారు కొట్టి పిగిలికి నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పలేదండి మీరు. ప్రపంచం చచ్చిపోయినా పర్వాలేదా మీకు? మీకు పెళ్ళైతే చాలా మీకు చేస్తానండి. నాకు పెళ్లి చేయాలండి మీరు. చేస్తాను, పెళ్లి చేస్తాను. మీకేం కావాలి చెప్పండి ముమ్మగారు. ఇదిగో ఏదో ఒకటి చేయండి. 5th ఫ్లోర్ లో ఉన్న వాడు దెబ్బకి గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవాలంతే, పడిపోవాలంతే. ముమ్మగారు ఇప్పుడు కొంచెం ఆయన అనలేదు, అంత మాట్లాడా పైగా లేచి చెయ్యి చూపిస్తూ అంటాడు. ముమ్మగారు ఇలా చూపించాడండి. ఇలా చూపించాడండి. అవునండి. ఏం చేస్తారో నాకు తెలీదు. 5th ఫ్లోర్ లో ఉన్నవాడు గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవాలంతే. ఇప్పుడే చేస్తాను. 500 ఇవ్వండి. ఏమిటి మీకు సిగ్గుసేన ముమ్మగారు 200 ఇవ్వండి చాలు. తర్వాత ఇస్తాను, చెయ్యండి. ఒక్క నిమిషం ఆగండి. ముమ్మగారు మీరు ఏడవకండి, ఫోన్ చేస్తాను చూడండి. హలో హలో, పొట్టి పికిల్స్ అండి? అవునండి. ఐ లవ్ యూ మేడం. యదవా ఏం మాట్లాడుతున్నావు? అయ్యో సారీ అండి, మీ పికిల్స్ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగుంటారండి. యదవా ఫోన్ పెట్టేయ్. ముమ్మగారు ఇప్పుడు మీరు రాగానే చెప్తాను, పికిల్ ఎంత అని అడగండి. మిగతా మ్యాటర్ అంతా శుభ్రంగా తిరగద్దు. రికార్డింగ్ ఆప్షన్ పెట్టండి. హలో పొట్టి పికిల్సా అండి? అవునండి. కేజీ పికిల్ ఎంతండి? 2000. అమ్మో 2000 చాలా కాస్ట్లీ అండి. 2000 పెట్టి కొనందానివి నీకు పెళ్ళెందుకు, పిల్లలెందుకు, మొగుడెందుకు? కెరీర్ మీద ఫోకస్ పెట్టు. ఫోన్ పెట్టేసి. థ్యాంక్స్ అండి. ముమ్మగారు సోషల్ మీడియాలో పెట్టేస్తామండి స్టోరీ. బిల్లగారి పరిస్థితి ఏంటండి? ఈ పాటికి వెళ్ళి కస్టమర్స్ కుమ్మేసి ఉంటారండి. ముమ్మగారు 200 ఇస్తున్నారు. మీది యూట్యూబ్ తెరపి చూడండి. A few minutes later. అమ్మా నాయనా ఏం దెబ్బలు రివి. అమ్మా పిచ్చ కొట్టుడు కొట్టిల్లు. అబ్బర కొడుగా నా మీద ఎత్తవేంది శివుడి. వ్యాపారం అనుకుంటే మొత్తం పచ్చడి చేశారు. వాళ్ళంతా నొప్పులే. ఏం కొట్టుడు, ముక్కు పలిగింది, కాలుకు ఇరిగింది. అమ్మా లోపల పాటలన్నీ నొప్పులే. అమ్మా అయ్యయ్యో పిచ్చ కొట్టుడు కొట్టినట్టున్నారండి రిచ్ పీపుల్స్ ని. బ్యాంకాక్ అన్నారు, ఎంజాయ్ అన్నారు, చిల్ అన్నారు. ఏమైందండి వెళ్ళగారు? కాల్చిన కోళ్ళ కాళ్ళు పైన కిందకి రావడం లేదేమోనండి బహుశా. మిడిల్ క్లాస్ అన్నారు, గ్లాస్ పగిలిపోయి ఉంటుంది, వదిలేయండి. అయినా మనం ఎంత, మన బ్రతుకులెంత. అంతే కదండి. అయ్యయ్యో పొట్టు పొట్టుగా కొట్టారు కదా, అందుకే పొట్టిగా ఏడుస్తోంది. అంతే కదండి. వడియాలు అప్పడాలు వాళ్ళు తిట్టితే పర్వాలేదు గాని పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు పిచ్చి తిట్లు తిట్టకూడదండి. రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మోహన్ చూసారా బీట్రూట్ దుంపలు అయిపోయింది. ఈ కర్రుడేని మళ్ళీ దొత్తుతాను. ముమ్మగారు తెచ్చారండి. ఏంటి అది పెట్టేది? గొడుగు ఎట్టుకోండి. బ్యాంకాకి వెళ్ళిపోతారా? తప్పు చిన్నపూసగారు. అసలే బాధలో ఉన్న వాళ్ళని అలా గుచ్చి చంపకూడదు. లెట్ దెమ్ హీల్. మనం వెళ్దాం పదండి. పదండి చిన్నపూసగారు. కస్టమర్ల మీద అరిచేది వడియాలు అప్పడాలు పెట్టుకునే వాళ్ళండి. పచ్చళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు పిచ్చి తిట్లు తిట్టకూడదండి. రియలైజేషన్ వాళ్ళు ఫీల్ అవడానికి లెట్ దెమ్ ఫీల్ ద పెయిన్. యా పదండి. ముమ్మగారు నడండి. పొట్టి పిగిలితో ఏమైనా మాట్లాడమంటారండి? వద్దు. ఇంత దరిద్రంలో కూడా మీరు పత్యాపరాలు ఎత్తుక్కుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. ఇక పదండి. అయినది ఒక్కటి